ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు విజయఘోష. పూర్వం విభాండకుడనే రాజుండేవాడు. ఆయన గొప్ప బలశాలి. యుద్ధం అంటే అమితోత్సాహం కలవాడు. దానికి తోడు యుద్ధ విద్యలో ఆరితేరినవాడు. అందుచేత ఆయన చీటికీ మాటికి ఇరుగు పొరుగు రాజులతో ఏదో ఒక సాకు మీద యుద్ధానికి తరలిపోయి యుద్ధం చేసి శత్రువులను చిత్తుగా చావగొట్టి వస్తుండేవాడు. దాదాపు ప్రతి మాసము ఏదో ఒక దండయాత్ర చేసి విభాండకుడు విజయదుందుభి మోగిస్తూనే ఉండేవాడు. ఒకవేళ ఏ నెలగాని యుద్ధం జరగకపోతే విభాండకుడు సైన్య సమేతుడై అరణ్యానికి వెళ్ళి వన్యమృగాలను వేటాడి విజయధ్వానాలు చేసుకుంటూ ఇంటికి తిరిగి వచ్చేవాడు. అస్తమానము విజయదుందుభి మోగుతుండటము, నగరమంతటా విజయధ్వానాలు మిన్నుముట్టుతుండటము ఆయనకు గొప్ప సరదా. ఆయన వద్ద ఉండే విజయదుందుభి ప్రచండమైనది. ఇది కాక విజయధ్వానాలు చెయ్యటానికి ఆయన వెంట భేరీలు, డప్పులు, డోళ్లు ఉండేవి. వీటన్నిటి వల్ల ఉప్పతిల్లే ఘోష మహాదారుణంగా ఉండేది. ఎడతెరిపి లేకుండా సాగే ఈ ఘోషకు పేదవాళ్ల గుడిసెలు కూలిపోతుండేవి. పచ్చిగోడలు బీటలు పడేవి. జనానికి మతులు పోయేవి. చాలామందికి అసలు నిద్ర పట్టేది కాదు. కానీ అందరికన్నా బాగా దెబ్బతిన్నవాళ్లు కుమ్మరులు. వాళ్ల ఇళ్ల సమీపంగా రాజు ఏ యుద్ధం నుంచో వేట నుంచో తిరిగి వస్తూ విజయఘోష చేసుకుంటూ వెళ్ళినప్పుడల్లా వాళ్లు తయారు చేసిన మట్టి పాత్రలు పగుళ్లు చూపేవి. ఎంతో శ్రమపడి చేసిన పని అంతా పాడైపోయేది. ఈ బెడద లేకుండా వాళ్లకు ఏ నెల గడిచేది కాదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్లు కూడబలుక్కొని మంత్రిగారిని దర్శించి రాజుగారి విజయఘోష వల్ల తమ వృత్తి సాగకుండా ఉన్నదని మొరపెట్టుకున్నారు. మంత్రిగారు రాజుగారి అభిప్రాయం తెలుసుకుంటానని వారికి మాట ఇచ్చి చల్లగా వారి మొర రాజుగారికి అందచేశాడు. రాజుగారు మంత్రి చెప్పినది విని మండిపడి, కుమ్మరి వెధవల కోసం విజయదుందుభి మోగించటం మానుతామా? తమ వృత్తి చేసుకోలేకపోతే ఇంకో వృత్తి చేసుకోమను, లేదా దేశం విడిచి పొమ్మను అని మంత్రితో అన్నాడు. మంత్రి కుమ్మరులకి మాట చెప్పి, ఇంకొకసారి ఇలాంటి మాట అన్నారంటే రాజుగారు మిమ్మల్ని నిలువునా చీల్చేస్తారు, పోండి అన్నాడు. కుమ్మరులు హతాశులైనారు. వారు ఏకగ్రీవంగా నిశ్చయించుకొని దేశం విడిచి మరొక దేశానికి వెళ్లి అక్కడ తమ వృత్తి సాగించుకున్నారు. కానీ ఆ సమస్య అంతటితో పోలేదు. మట్టిపాత్రలు వాడుకునే పేద ప్రజలకు బతుకు దుర్భరమయ్యింది. కుండలు లేక వాళ్లు వంట చేసుకోలేరు, నీరు తెచ్చుకోలేరు. ఆ రకం ప్రజలు కూడా దేశం వదిలిపోవలసి వచ్చింది. కుమ్మర్లు లేకపోవటంతో రాజ్యంలోని వైద్యులకు కూడా చెయ్యి పడిపోయినట్టయింది. వాళ్లు పుటాలు పెట్టాలంటే ప్రమిదలు కావాలి, కషాయాలు కాచటానికి మూకుళ్ళు, కుండలు కావాలి. మట్టిపాత్రలు లేకుండా వారికి జరగదు. దేశం నుంచి కుమ్మర్లు వెళ్లిపోవటం చేత జీవితం ఎంత తారుమారైనది రాజుకు తెలియదు. ఆయనకు మళ్లీ ఒక యుద్ధం దొరికింది. ఆయన జయభేరి మోగించి యుద్ధానికి వెళ్లి యుద్ధంలో శత్రువుని జయించినప్పటికీ బాగా గాయపడి విజయఘోషలు చేసుకుంటూ రాజభవనానికి తిరిగి వచ్చాడు. రాజుగారికి కలిగిన గాయాలకు మందులు, పూతలు వెయ్యటానికి వైద్యులను పిలిపించారు. కాని వారి వద్ద అవసరమైన మందులు లేవు. మహారాజా, మాకు కుండలు, మూకుళ్ళు దొరకని కారణం చేత చాలా ఔషధాలు తయారు చేయలేని స్థితిలో ఉన్నాము. మా వైద్య వృత్తి సగం కుమ్మర్లతోనే పోయింది అని వైద్యులు మొరపెట్టుకున్నారు. చికిత్స లేని కారణం చేత రాజుగారి గాయాలు ముదిరి ఆయనను మంచంలో పడేశాయి. పరిస్థితి విషమించేటట్టు కనపడింది. ఆ స్థితిలో ఆయన కళ్ళు తెరిచి కుమ్మర్లను మళ్లీ పిలిపించారు. వారు పచ్చికుండలు చేసిన మీదట వైద్యులు ఔషధాలు తయారు చేసి రాజుగారికి చికిత్స చేశారు. ఆ తర్వాత ఆ దేశంలో విజయఘోష చాలా వరకు శాంతించింది.